నిత్యము సమాధానమును నిమ్మలమును నివసించేటువంటి స్థలములుగా చేసి నిబ్బరము కలిగి ప్రభు యొక్క నీతిని బట్టి ఈ లోకంలో వర్ధిల్లటానికి కృప చూపించేటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక కృపావాక్య ధ్యానంలోకి మనం ప్రవేశించడానికి జీవము కలిగినటువంటి దేవుడు జీవముతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అదే రీతిగా ఈ యొక్క కృపావాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాలలో అన్వయించుకోవటానికి, బలపడటానికి, స్థిరపడటానికి ఎంతమంది మరి ఇష్టపడి ఆసక్తితో పాల్పంపులు కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు పేరిట వందనాలు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనకై ఇచ్చినటువంటి ఉదయకాలపు కృపావాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాటని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని రాయబడి ఉందంటే, నీతి సమాధానమును కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్రము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములను, ఆశ్రయ స్థలములను, సుఖకరమైన నివాసము ఉండును, నివసించెదరు అనే మాట రాయబడు. ఇక్కడ మరి రాయబడిన మాటల్ని మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ వాక్కు కొరకు, కృపావాక్కు కొరకు వేచి ఉన్నాము నాయన. నీ దాసుని బలపరిచి మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు అనే మాట నీతి సమాధానమును కలుగు చేయును. మన జీవితాలలో సమాధానము కలిగి ఉండాలని ఆశిస్తాం, సంతోషము కలిగి ఉండాలని ఆశిస్తాం. ప్రతినిత్యము మనము ఆశించేవి అన్నీ కూడా కలిగి ఉండాలని ఇష్టపడతాం. అయితే ప్రతిదీ కూడా కలుగు చేసేవాడు, కలిగించేవాడు దేవుడై ఉన్నాడు. అంటే ఆయన వలనే అవి లభించాలి, ఆయనే అనుగ్రహించాలి. అయితే ఇక్కడ సమాధానం గురించి చూసినప్పుడు నీతి అని రాయబడింది. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. మొదటి మానవుడు పాపం చేసి నీతిని తొలగిపోయినప్పుడు తిరిగి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా శిలువలో ఆయన పాప శరీరంగా మార్చబడడం కారణం ఏంటి అంటే, దేవుని యొక్క నీతిని మరి ధరింప చేయటానికి నీ వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు నీతి అనేది యేసుక్రీస్తు ద్వారా అది కలుగు చేయబడుతున్నది, యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ విధంగా నీతిని మనము పొందుకోవాలి. ఇది మన జీవితాలలో ఎప్పుడు కూడా సమాధానము అనేది మనలో ఉండటానికి,
సమాధానమే మనలను ఏలుబడి చేయటానికి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయనుడి అని వాక్యం చెప్పినట్లుగా ఈరోజు సమాధానము అనేది ఆ విధంగా అనుగ్రహించబడుతుంది, కలుగుతుంది. రెండోది, ఆ నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్రము కలుగును. నీతి వలన సమాధానము, నిత్యము నిమ్మలము నిబ్రము అని కలిగి జీవిస్తాడు. ఇప్పుడు ఇవి దేవుడు కలుగు చేసేటువంటివిగా ఉన్నాయి. దేవుడే మనకై అనుగ్రహించాలి. ఇది లోకములో చాలా నీతులు ఉన్నాయి. ఆ నీతులు దేవుని వాక్య ధరకు వచ్చేటప్పటికి అది మసిగుడ్డతో సమానము. ఆ యొక్క నీతులంతా కూడా లోక నీతులు, స్వనీతులు ఉన్నాయి. కనుక నీతి అనేది దేవుని వలన కలగాలి. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానములందును అన్నాడు. జనులు ఎక్కడ విశ్రమిస్తారో, ఎక్కడ వాళ్ళకి ఆశ్రయము అనేటువంటి స్థలాలు ఉంటాయో అక్కడ సుఖకరమైన నివాసముల యందు వాళ్ళు నివసించేదరు అని రాయబడింది. చూడండి, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన జీవితంలో కానీ మరి ఈ అల్లర్లు లేకుండా సుఖముగా నివసించున్నట్లుగా, ఉన్నది తెచ్చుకున్నట్లుగా, సంపాదించుకుంది సంపాదన అనుభవించేటట్టుగా మనిషి జీవితంలో ఆ కష్టాజితము అనుభవించేటువంటి ఇది ప్రభు కలుగు చేశాడు 128 కీర్తన ప్రకారంగా. కనుక ఈరోజు మనము నివసించాలి. మన నివాసాలు, ఆశ్రయ స్థలములు, విశ్రమ స్థలముల్లో దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క మరి వలన నిమ్మలము నిబ్రము సుఖము నివాసము ఇవి మనము అనుభవించటానికై ప్రభు తన ప్రియకుమారుణ్ణి ఆ నీతిని ధరింప చేయటానికి ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. ఆ శిలువ మరణం పొందటానికి వెనకాడకుండా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు. కనుక ఈరోజు మన నివాసాలలో సమాధానం ఉంటుందా? మన నివాసాలలో, మన ప్రాంతాలలో నిమ్మలముగా ఎలాంటి గలబాలు లేకుండా, ఆందోళన లేకుండా ఉన్నాయా? నిబ్బరము కలిగి ఉండగలుగుతున్నామా? మనం విశ్రమించేటువంటి, మనము ఆశ్రయిస్తున్నటువంటి స్థలాలు మనకు మరి అవి నివసించేటువంటి స్థలాలుగా ఉన్నాయా? ఆ నివాసన కూడా సుఖపడేటట్లుగా నివాసం ఉన్నదా అని ఈ వాక్యం ద్వారా ఒకసారి మనము పరీక్షించుకుంటే, ఒకవేళ లేదు అనిపించినప్పుడు, అలా ఉంటుండలేదు అని అనిపించినప్పుడు వెంటనే వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనము మరి సరి చేసుకోవటానికి, ప్రభులో ముందుకు పోగటానికి మనము మరి నిర్ణయించుకున్నప్పుడు ప్రభు ఆ విధంగా కార్యం జరిగిస్తారు. బైబిల్లో మరి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాలలో మీరందరూ మీ చెడు మార్గమును, మీ దుష్క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును
నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసించేదరని చెప్పాను. ఇక్కడ మరి మనం అనుకున్నట్లుగా మన నివాసాలలో ఉండకూడనివి ఉంటున్నాయి అంటే చెడు మార్గము, దుష్క్రియలు విడిచిపెట్టకుండా, అందులో ఉండకుండా వాటికి దూరముగా అని వాక్యం చెప్తుంది. అలా ఉన్నప్పుడు ప్రభు యొక్క సకల విధములైన నిత్యము మన జీవితాల్లో రొటీన్గా ఏవైతే జరగాలని ప్రభు ఆశించాడో, ఆజ్ఞాపించాడో ఆ విధంగానే మనం సుఖముగా నివసించగలం. రెండవ మాట, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం 1 నుంచి 8 వరకు చూసినా అక్కడ ఒక గుంపు కనిపిస్తుంది. ఏంటి ఆ గుంపు అంటే, తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభమును సంపాదించుకుని వారికి శ్రమ. అతను తన కుటుంబము అపాయం లేకుండా వాళ్ళు నివసించున్నట్లుగా అన్యాయంగా లాభాలని సంపాదిస్తూ ఆస్తులను స్థలాలను ఆక్రమించుకుంటూ ఎదుటివాని ఆసక్తులను కొల్లగొడుతూ వాటి వలన అతని కుటుంబము సుఖముగా అపాయము లేకుండా జీవించాలని ప్రయత్నిస్తారంట. అలాంటి వారి కుటుంబాలలో శ్రమ అనేది, ఈ శ్రమ పెట్టబడటము అనేది, ఆ శ్రమ అనేది టోటల్గా సమాధానము, ఆ ఇంట్లో నిమ్మలము, ఆ ఇంట్లో సుఖము, ఆ ఇంట్లో ఒక నిబ్రము అనేది ఏది లేకుండా భయముతో, గొడవలతో, వివాదములతో, అసమాధానముతో, ఒక సంసార జీవితంలో, కుటుంబంలో ఒక సుఖం అనేది ఎరగక ఏళ్ళు గడుస్తున్నా కూడా అలాగనే జీవితాన్ని కొనసాగిస్తూ, నేను జీవించే జీవితానికి ఏంది పర్థము లేదు అన్నట్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో జక్కయ్యని తీసుకున్నప్పుడు జక్కయ్య కూడా అలాగనే అతను ధనవంతుడైన జక్కయ్య కావాలని అతను చేసినటువంటి ప్రతి పనిని బట్టి ఆ శ్రమ కలిగినప్పుడు ఇంట్లో ఉండలేక ఆ నివాసము అతనికి మరి తగినటువంటి సమాధానం ఆ నివాసంలో లేక, సుఖము లేక, నిమ్మలము అనేది లేక అతను ఊళ్ళు తిరుగుతున్నట్లుగా ఒక దినం వచ్చినప్పుడు యేసు ప్రభు వారే అతను దర్శించి అతనున్నటువంటి పరిస్థితిని అతను తెలుసుకొని అందులో నుంచి బయటకు వచ్చి ప్రభు పాదాలు చేరటానికి అతని మనసు కలిగి ఉన్నాడని గ్రహించి ఆ కుటుంబానికి, అతనికి సమస్యల నుంచి విడిపించి ఆయన రక్షణ కలుగు చేసినట్లుగా, రక్షణ ఆ కుటుంబానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ క్రమంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు ఆయన కలుగు చేస్తూ ఉన్నప్పుడు అందులో మనము ఎలాగుండాలి, ఎలాగుండకూడదు అనేది మనము వాక్యాన్ని బట్టి జాగ్రత్త పడాలి. తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథాలు 23వ అధ్యాయము 25వ వచనంలో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు అని రాయబడు.
కనుక తన బిడ్డలకు ఎక్కడ నివాసము అని ఏర్పాటు చేస్తాడు అంటే యెరూషలేములో, ఆయన సన్నిధి ఉన్నటువంటి స్థలములో, ఆయన్ని ఆరాధించేటువంటి ఆ యొక్క స్థలములో, ఆయన నివసించేటువంటి స్థలములో, ఆయన కూడా మనుషులతో కూడా నివాసము చేయాలి అని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము, ప్రదేశము యెరూషలేము. మనకి అక్కడ యెరూషలేము, పరలోకంలో యెరూషలేము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేట కూడి ఆయన బిడ్డలుగా ఆయన గణపరుస్తూ ఉంటారో అది కూడా దేవుని సన్నిధి ఉంది అటువంటి యెరూషలేము. ఈ క్రమములో మరి మనము ప్రభు వలన పొందుకోవాల్సిందే, కానీ అలాగ నీకు కలుగు చేయబడుతుంది. కానీ మరి సొంతగా ఏది చేసినా కూడా అది నీకు నష్టమే కలుగుతుంది. దీనికి ఉదాహరణగా 49వ కీర్తన మొత్తము చదివినప్పుడు 1 నుంచి 14 వరకు చదివినప్పుడు మరి 11వ వచనం చదివినప్పుడు అక్కడ మరి ఆ మాటలో ఉన్నటువంటి బైబిల్ వాక్యం చెప్పేదంటే, దేవుని యొక్క ఎదుట ఒకవేళ ఘనత వహించాలి, ఘనత నేను కలిగి ఉండాలి అంటే దేవుని బట్టి కాకుండా దేవుని ఎదుటనే తన్ను తాను హెచ్చించుకున్నట్లుగా ఘనత వహించినటువంటి ఏ మానవుడు కూడా భూమి మీద నిలవజాలడు. వాడెంత గొప్పవాడైనా నిలవజాలడు. వారు ఈ భూమి మీద, భూమి ఆకాశాన్ని దేవుని అయితే వాటికి వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్లకు మరి ఆస్తుల మీద కానీ ఆ స్థలాల మీద కానీ వాళ్ళ పేర్లు రాయించుకొని వాళ్ళ పేర్లు మారు మ్రోగేటట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కానీ అవన్నీ కూడా వ్యర్థము. ఆ తర్వాత ఆస్తి చేజిక్కించుకోలేడు. ఆస్తి ఇంకొకటి చేజిక్కించుకున్నప్పుడు ఆ కలిగేటువంటి వేదన ఎంత భయంకరంగా ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ రాయబడిన మాటలో వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచులని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు కొందరు తమ పేర్లు పెట్టుకుంటారు. వారి యొక్క నివాసములకు పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అతను సఫలపరచబడుతున్నాడా, విఫలపరచబడుతున్నాడా అనేది తెలుసుకొని జాగ్రత్త పడితే ఇంక ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఒక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో, 14వ అధ్యాయము 23వ వచనములో చెప్పేటువంటి మాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని ఎదుటకు వచ్చి వాని ఎదుట నివాసము చేసేది. ఇంకా కిందకు వచ్చినప్పుడు మేము వచ్చి వారిలో ఉండి నివాసము చేసేద్దాము. ఇప్పుడు మనమే మనకు అంటూ ఒక రిలేషన్షిప్పే కాకుండా మన దేవునితో కలిసి, దేవుడు మనతో కలిసి నివసించేటువంటి నివాస స్థలములుగా ప్రభు చేయబోతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనములో మనం ప్రభుతో కూడా ఉండబోయేటువంటి ఇది అక్కడ రాయబడింది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషుల్లో కూడా ఉన్నది, ఆయన వారిలో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇది
ఈ అనుభవం ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తన 6వ చరణంలో, నేను బ్రతుకు దినమన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయ గోరుచున్నాను. ఇది మన యొక్క నివాసాలు, మన కుటుంబాలు, మన జీవితాలు మరి బాగుపడటానికి, మంచిగా ఉండటానికి, వర్ధిల్లటానికి ఒక మాటలో సుఖ నివాసము అనేది ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఇట్టి మాటలు, ఇటు స్థితి యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి నాయనా మా పాపాలను బట్టి సమాధానం లేక, మా దోషములు బట్టి నిలకడ లేక, మా జీవితాలకు అర్థం పర్థం లేక మరణ భయముతో జీవిస్తున్నటువంటి తమ ఆత్మలు పాతాళానికి నాయన అగ్నిగుండములోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చి నాయన వాటన్నిటి నుంచి విడిపించి, వాటన్నిటి యొక్క శిక్ష మీరు అనుభవించి మానవునికి ఎలాంటి సమాధానం, ఎలాంటి నిమ్మలం, ఎలాంటి నివాస స్థలం, ఎలాంటి నివాసం, ఎలాంటి జీవితము అనుగ్రహించారో మీ మాటల ద్వారా మీరు బిడ్డలకు తెలియచేశారు. వింటున్న బిడ్డల జీవితాల్లో మీ కార్యం జరిగించమని, తిరిగి నాయన మరొక తరుణంలో కలుసుకునేంత వరకు ఈ కృపా వాక్యము బిడ్డలకు కంచిగా వేసి ప్రతినిత్యం కూడా నేర్పించమని, ఈ దినమైన అంతలో బిడ్డలు ప్రయాసపడుతున్న ప్రయాసంలో మీరు తోడుగా ఉండి కార్యం సఫలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్య సహవాసం ఈ యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములో, కృపా వాక్య ధ్యానంలో ఉంటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో ఆయన బలపరిచి, దీవించి, కృప చూపించి మంచిగా నివసింప చేయునుగాక. ఆమేన్.